అందరికీ నమస్కారం మిత్రులారా. నిన్న మన దేశ బిజినెస్ మార్కెట్‌లో ఒక పెద్ద కుదుపు అనేది ఏర్పడడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మన దేశంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ అంటే అదానీ గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో శ్రీ గౌతమ్ అదానీ, ఆయన మీద న్యూయార్క్ ఫెడరల్ కోర్టు అరెస్ట్ వారెంట్ అనేది జారీ చేయడం జరిగింది. ఆయనతో పాటు ఆయన గ్రూప్‌కి సంబంధించి మరికొంతమంది అంటే మిగతా 7 సభ్యుల మీద కూడా ఈ అరెస్ట్ వారెంట్ అనేది జారీ చేయడం అనేది జరిగిందన్నమాట. దీనికి కారణం ఏంటంటే అదానీ గ్రూప్ ఏదైతే ఉందో అదే వాళ్ళ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ సంబంధించి ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి $3 బిలియన్ ఈ మనీ అంటే ఫండింగ్ అనేది ఈ బాండ్స్ ద్వారా తర్వాత ఇతర ఏదైతే ఉన్న షేర్స్ మిగతా పద్ధతుల ద్వారా సేకరించాలని వాళ్ళు దానికి కాల్ ఫర్ చేయటం, దానికి సంబంధించి ఈ ఏదైతే ప్రపోజల్స్ అవన్నీ వాళ్ళ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ లేదంటే వాళ్ళ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్లు వాటిలో వాళ్ళు దాఖలు చేయటం, అందులో భాగంగా వాళ్ళు ఈ అమెరికన్ స్టాక్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్లో కూడా దాఖలు చేయటం. దానికి సంబంధించి ఏంటంటే కొంతమంది ఈ విజిల్ బ్లోయర్స్ అన్న వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తపరిచి వీళ్ళ ఈ ఏదైతే స్టాక్ సంబంధించి కానీ లేదనుకుంటే వీళ్ళ క్రెడెన్షియల్ సంబంధించి తర్వాత బిజినెస్ నిర్వహణ సంబంధించి కొన్ని వాళ్ళు అనుమానాలు వ్యక్తపరిచి వాళ్ళ స్టాక్ ఈ సెక్యూరిటీ ఎక్స్చేంజ్కి వాళ్ళు ఒక కంప్లైంట్ పెడతాం. వాళ్ళు ఫర్దర్గా ఏంటంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ దాన్ని ఎఫ్బిఐకి ఇవ్వటం, ఎఫ్బిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళు ఏదైతే ప్రపోజల్ సబ్మిట్ చేశారో అంటే వీళ్ళైతే సమాచారం ఇచ్చారో సమాచారంలో కొన్ని ఈ మిస్అప్రోప్రియేషన్స్ కానీ లేదంటే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ కానీ ఉందని వాళ్ళు నిర్ధారించి దాని ఎవిడెన్స్ అన్నీ కూడా తిరిగి వాళ్ళకి ఇవ్వటం, ఎక్స్చేంజ్ బోర్డుకి ఇవ్వటం, వాళ్ళు ఫెడరల్ కోర్టులో సబ్మిట్ చేసి తద్వారా ఫెడరల్ కోర్టు ఏంటంటే వాళ్ళకి అరెస్ట్ వారెంట్ అనేది జారీ చేయడం అనేది జరిగిందన్నమాట. ఇంక ఇదేంటంటే సాధారణంగా ఏంటంటే ఒక చిన్న కంపెనీలకి వాటికి ఇదంతా సాధారణంగా జరిగితే అయితే ఒక పెద్ద స్థాయి కంపెనీ జరగటం వల్ల ఇది చాలా మామూలుగా పెద్ద నేమ్ అనేది సంపాదించుకుంది. పైగా ఏంటంటే ఇది ఒక సీరియస్ ఇష్యూగా కూడా మారిందన్నమాట. ఇంకా దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఈ ఏదైతే మన దేశ కంపెనీస్ ఉన్నాయో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఉన్నాయో వాటి విషయంలో ప్రపంచంలో మిగతా దేశాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళతో ఈ కంపెనీస్తో బిజినెస్ డీలింగ్స్ ఏదో పెట్టుకునేటప్పుడు అవి చాలా అంటే మామూలుగా అనుమానాలు వ్యక్తపరచడం కానీ లేదనుకుంటే మ్యాక్సిమం పెట్టుకోకపోవటం, లేదంటే ఏదన్నా ఉన్నాయనుకోండి వాటి ప్రాజెక్ట్స్ని ఏంటంటే లేదంటే అగ్రిమెంట్స్ని వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడం కూడా జరిగే అవకాశం ఉందన్నమాట. ఫర్దర్గా ఏంటంటే మనతో ఏదైనా నెగోషియేట్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా మనల్ని దాటి వేరే దేశాలకు కానీ వేరే కంపెనీస్కి కానీ వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉందన్నమాట. ఇంకా అంతేకాకుండా ఈ లాంగ్ టర్మ్లో ఏంటంటే ఈ మన రూపీ వాల్యూ అగైనెస్ట్ డాలర్ ఏదైతే ఉందో అది తగ్గే అవకాశం ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనకి ఫర్దర్గా ఏంటంటే ఈ మామూలుగా ఈ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఏర్పడటం, తర్వాత ఈ దేశంలో ఏంటంటే ఈ మామూలుగా ఈ ప్రొడక్షన్ కానీ వాటికి అవి తగ్గే అవకాశం ఉండటం, తర్వాత నిరుద్యోగ సమస్య ఏర్పడటం, తర్వాత ధరలు పెరగటం, ఇలాంటి వన్ ఆఫ్టర్ వన్ ఇష్యూస్ అనేవి తలెత్తే అవకాశం ఏర్పడుతుందన్నమాట. అయితే ఎవరికైనా ఒక అనుమానం వ్యక్తపరచవచ్చు, ఇదేంటిది ఒక కంపెనీ మీద ఒక చిన్న ఏదో అరెస్ట్ వారెంట్ జారీ అయితేనే అది అయిపోయిందో దానికి కోర్టులో కూడా అవకాశాలు ఉంటాయి కదా, మరి ఎందుకు దీని ఇంత పెద్దగా మాట్లాడుతున్నారని అనిపించవచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అదానీ గ్రూప్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం అయితే మన దేశంలో సెకండ్ లార్జెస్ట్ గ్రూప్ అది. ఆ తర్వాత గౌతమ్ అదానీ అయిన ఉన్నారో అది సెకండ్ రిచెస్ట్ పర్సన్ అయిన మన దేశంలో. ప్లస్ ఏంటంటే ప్రపంచంలో ఆయన 22వ స్థానానికి ఉన్నారన్నమాట. ఇదే గౌతమ్ అదానీ 2 years క్రితం ప్రపంచంలో థర్డ్ బిగ్గెస్ట్ రిచెస్ట్ పర్సన్గా కూడా ఆయన ఈ నమోదు అవటం కూడా జరిగిందన్నమాట. ఇంకా అదానీ గ్రూప్ ఏదైతే ఉందో అది దేశంలో ఎన్నో ప్రాజెక్ట్స్ని వాళ్ళు చేపడతాం. అది మామూలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని కానీ లేదంటే దేశం సంబంధించి ఈవెన్ ప్రభుత్వ ఆస్తులు కూడా చాలా వాటిని వాళ్ళు నిర్వహిస్తూ ఉండటం, తర్వాత ఏంటంటే ప్రభుత్వాలతో రాష్ట్రం కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ వాటితో చాలా క్లోజ్ రిలేషన్షిప్స్ అనేవి వాళ్ళు మెయింటైన్ చేయటం, ఇవన్నీ కూడా అదేంటంటే అదానీ గ్రూప్ అనేది నేషనల్గా కానీ ఇంటర్నేషనల్గా కానీ అది ఒక మామూలుగా అందరికీ కూడా రికగ్నైజ్ అయ్యే విధంగా పైగా ఈ ఇష్యూ అనేది చాలా పెద్ద స్థాయి అంశంగా అందరూ కూడా కన్సిడర్ చేసే అవకాశంగా ఇది ఏర్పడిందన్నమాట.
ప్లస్ ఏంటంటే ఇది అదానీ గ్రూప్ అన్నది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు 14 lakh crores మించి అది క్యాపిటల్ ఉన్న మార్కెట్ వాల్యూ ఉన్న గ్రూప్ అది. సో దాంట్లో అనేక ఇతర కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, లేదనుకుంటే మిగతా ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ కానీ, లేదంటే ఇన్వెస్టర్స్ అక్రాస్ ద వరల్డ్ కానీ వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేసి ఉండటం. తర్వాత ఏంటంటే వీళ్ళు బ్యాంకుల నుంచి కూడా చాలా లోన్స్ వాటితో ఎక్వైర్ చేసి ఉండటం. ఇవన్నీ కారణాల వల్ల ఇదొక సెన్సిటివ్గా అంశంగా, తర్వాత ఏంటంటే ఒక క్రూషియల్ అంశంగా కూడా ఇది మారటం అనేది జరిగిందన్నమాట. అయితే ఏంటంటే ఇది ఇంపాక్ట్ అనేది ఏంటంటే ఈ రోజే పూర్తిగా తెలియకపోయినా ఈ అంశం ఏంటంటే ఫర్దర్గా ఇది మామూలుగా దీని మీద ఈ నేషనల్గా కానీ, ఇంటర్నేషనల్గా కానీ ఎవరైనా దీని మీద స్క్రూటినీ చేసినప్పుడు, అంటే సంస్థల మీద పూర్తిగా స్క్రూటినీ చేసినప్పుడు చేస్తున్న క్రమంలో ఏంటంటే ఇది ఇంకా విగ్రస్గా మారే అవకాశం ఏర్పడుతుందన్నమాట. అందువల్ల ఏంటంటే ఇది ఒక చాలా పెద్ద అంశము. అలాగే విధంగా ఇండియన్ మార్కెట్కి మాత్రం ఇది ఒక మామూలుగా ఒక సెట్ బ్యాక్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇంకా దీని నుంచి బయటపడాలంటే ఇది తప్పనిసరిగా ఏంటంటే ఇది ఒక చాలా మన దేశ ప్రభుత్వం ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ దీని నుంచి రికవరీ అయ్యే విధంగా, అంటే బయటపడే విధంగా వాళ్ళు చాలా సీరియస్గా దీన్ని ఆలోచించాలి. లేదనుకుంటే దీర్ఘకాలంలో మన దేశం కానీ చాలా నష్టపోవటం. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది కూడా ఒక ఆఫరింగ్ మామూలుగా ఏదైతే కొన్ని బ్యాక్వర్డ్ కంట్రీస్ ఉన్నాయో ప్రపంచంలో, అటువంటి కంట్రీస్ సరసన మనం కూడా అంటే అన్ని ఇండెక్స్లో కూడా మనం వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఏర్పడుతుంది. ఒక పూర్ కంట్రీగా, అంటే ఒక ఏదైతే మనం చెప్తామో బ్యాక్వర్డ్ కంట్రీస్, అటువంటి కంట్రీగా మనం ఇంకా వెనక్కి వెళ్ళి అటువంటి కంట్రీస్ జాబితాలో మనం కూడా చేరే అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఇంకా దీని నుంచి బయటపడాలంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్స్ ఉన్నాయో, స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్స్, అవి ఏంటంటే ఏదైతే అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అవి నిర్వహిస్తున్న ప్రాజెక్ట్స్ విషయంలో, తర్వాత వాటి అగ్రిమెంట్స్ విషయంలో వాటిలో డీటెయిల్డ్గా స్క్రూటినీ చేసి అందులో ఉన్న తప్పులు ఏంటంటే వాళ్ళు ఎనలైజ్ చేసి, అంటే వెయ్యి చేసి దానికి సంబంధించి వాళ్ళు ఒక ప్రకటన అనేది డిక్లేర్ చేయాల్సి ఉంది. అయితే ఇదివరకు చాలాసార్లు ఏంటంటే ఈ మామూలుగా అదానీ గ్రూప్ విషయంలో ఇదివరకు కూడా చాలా సంవత్సరాలుగా నేషనల్ లెవెల్లో కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ వీటి మీద అనుమానాలు వ్యక్తపరచడం. దానికి ఏంటంటే గవర్నమెంట్స్ ఏదైతే మన ఇండియన్ గవర్నమెంట్స్ ఉన్నాయో అవి సూపర్ఫిషియల్గా స్టడీ చేసి దాని మీద ఇటువంటి క్లీన్ చిట్ ఇవ్వటం, కోర్ట్స్ కానీ ఇందులో ఏమీ లేదని చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే అనుమానాలు అనేవి ఏంటంటే అలాగే ఉండిపోయినాయి వాటి మీద. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫెడరల్ కోర్టు ఏదైతే అరెస్ట్ వారెంట్ జారీ చేసిందో దీన్ని బట్టన్నా ఇది ఒక సీరియస్ అంశంగా తీసుకుని వాళ్ళు తప్పనిసరిగా దీని మీద పూర్తి స్థాయిలో స్క్రూటినీ చేసి ఇందులో ఉన్న లాభ నష్టాలు కానీ, తప్పులు కానీ ఎంచాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆ విధంగా వాళ్ళు చేస్తారని మనం అందరం ఆశిద్దాం. ఇంకా రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.